పాలు అసలు ఊర్లలో ఉండేటోళ్ళు చాలా అదృష్టవంతులు. హైదరాబాదు ఇంకా పట్టణ ప్రాంతాలకు పోతే నాణ్యమైన గేదెలు ఆవుల పాలు తాగకుండా ప్యాకెట్ పాలే ఛాయ్గా తాగాల్సిందే. ప్యాకెట్ పాలు కొందామన్నా దొరికాయి. ఆడ పాలు మొత్తం ఏంది షాప్లకు పోవాలి, 10 రూపాయలు 20 రూపాయలు వేయాలి. పాల ప్యాకెటో పాల పౌడర్ ప్యాకెటో ఏదో ఒకటి తీసుకొని రావాలి, వచ్చిన చుట్టానికి ఛాయ్ పెట్టి ఇవ్వాలి. అది అక్కడ జరుగుతుంది. పోనీ ఏ హోటల్ కాడికి పోయినా మరి స్వచ్ఛమైన గేదె పాలు ఆవు పాలు దొరుకుతాయా? దొరికాయి. ఆడ పాల ప్యాకెటే. ఆ పాల ప్యాకెట్ వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. పాల ప్యాకెట్లో ఉండే లిక్విడ్స్ అందులో కలిపేటువంటి పౌడర్ల వల్ల ఆరోగ్యం మొత్తం ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పాల ప్యాకెట్ని వాడడం వల్ల మనిషి తన సావును తానే కోరుకున్నట్టు, ఇది క్లియర్. కానీ తప్పని పరిస్థితులలో మనని బ్రిటిష్ వాడు ఛాయ్కి అలవాటు చేసి పోయిండు. ఆడు పోయేటోడు మంచిగా పోయాడు కానీ మనను పంపించేటట్టు పోయిండు. మరి ఈ పాల ప్యాకెట్కి సంబంధించి ఒక ఘటన జరిగింది, ఏంది ఒకసారి చూద్దాం. మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసే తండ్రి పాల పౌడర్ వికటించిన కవలాలు మృతి. మెడికల్ షాపులో కొనుగోలు చేసే తండ్రి పట్టించిన కొద్దిసేపటికే చిన్నారుల మృతి. భూపాలపల్లి జిల్లా గణపురంలో ఘటన. భూపాలపల్లి జిల్లా గణపురంలో ఏం జరిగింది? ఇద్దరు ట్విన్స్, ఇద్దరు చిన్నారులు కవలలు ఇద్దరు. ఇగో ఏం జరిగింది మరి? మెడికల్ షాప్కి వెళ్ళి తన తండ్రి పాల పౌడర్ ఉన్నటువంటి ప్యాకెట్లు తీసుకొని వచ్చిండు. డబ్బా పాలు అంటే పాలు తల్లికి పాలున్నాయో లేవో డబ్బా పాలు పట్టించడం కోసం పాల ప్యాకెట్లు పాల పౌడర్ తీసుకొచ్చి ఆ ఇద్దరు కవర్లకు పట్టించారట. పట్టించడం వల్ల అది వికటించి ఇద్దరు చిన్నారులు కవలలైనటువంటి ట్విన్స్ అయినటువంటి ఇద్దరు చిన్నారులు చనిపోయారట. ఎప్పుడు జరిగింది మరి? చూడొచ్చు. పాల డబ్బాను కొనుగోలు చేసి లాస్యకు ఇచ్చిండు. లాస్య ఎవరు మరి? 4 నెలల కిందట వీళ్ళ అమ్మ అంటే ఈ కవలల యొక్క అమ్మ లాస్య. ఆ లాస్య అంటే వాళ్ళ నాన్న తీసుకొచ్చి వాళ్ళ అమ్మకు ఇచ్చిండు. ఉదయం 8 గంటలకు ఒకసారి 10 గంటలకు ఒకసారి పాల పౌడర్ని కలిపి ఆమె చిన్నారులకు పట్టించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మరోసారి పాలు పట్టాల్సి ఉండగా చిన్నారులను కదపగా ఎలాంటి చలనం లేకపోవడంతో ఆందోళన చెందింది. ఇద్దరు చిన్నారులు ముక్కులోంచి పాలు కారుతుండడంతో లాస్య భయాందోళనకు గురై ఆమె తల్లిదండ్రులకు భర్తకు సమాచారాన్ని అందించింది. ఇద్దరు చిన్నారులను హూటాహుటిన స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలియజేశారు. మొత్తంగా వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరట. ఇక పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మెడికల్ షాప్ అనేది కేసు అవుతుందా, అమ్మిన మీద కేసు అవుతుందా, లేకపోతే పాలు కంపెనీ మీద ఆ పౌడర్ ఏదైతుందో కంపెనీ మీద తయారవుతుందా, ఆ మార్కెట్ డీలర్ ఎవరైతే దాని మీద కేసు అవుతుందా? ఏముండదు నాకు తెలిసి. కేసు వేస్తారు, అది లైట్ తీసుకుంటారు అంతే. ప్రాణాలతో చెలగాటం ఇట్లా చాలా జరుగుతున్నాయి. కానీ బయట పడినటువంటి సంఘటనలు చాలా తక్కువ. కాబట్టి మీరు ఛాయ్ బంద్ చేయడమే ఉత్తమం. పాలు బంద్ చేయడమే ఉత్తమం. పాలు తాగకపోతే ఛాయ్ తాగకపోతే చచ్చిపోయేది ఏం లేదు, మునిగిపోయేది ఏం లేదు, ప్రపంచం ఆకాశం కూలి నెత్తి మీద పడేది ఏం లేదు. కాబట్టి తాగితే నిజమైనటువంటి స్వచ్ఛమైన గేదె ఆవు పాలు తాగితే ఓకే, అవి లేకపోతే బంద్ చేయడమే ఉత్తమం.